పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ఆంధ్ర తెలంగాణ విభజన అంశాలపై ముందడుగు, 2 నెలల్లో నివేదిక ఇవ్వాలన్న కేంద్ర హోంశాఖ. ధర్మ సంసద్ ప్రసంగాలపై కేంద్రానికి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు. ఏపీలో నిరుద్యోగిత రేటు 5.05%, ఇండియన్ ఎకానమీ సంస్థ వెల్లడి. ఇస్రో 10వ చైర్మన్గా సోమనాథ్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో 83వ స్థానంలో భారత్. ఎల్ఐసిలో పెట్టుబడికి ఎఫ్డిఐలకు లైన్ క్లియర్, వాటాల విక్రయానికి కేంద్రం ఏర్పాట్లు, అతి త్వరలో పబ్లిక్ ఇష్యూ. టీసీఎస్ 18,000 కోట్ల షేర్ల బైబ్యాక్, Q3లో లాభాలతో ఒక్కో షేర్కు ₹7 డివిడెండ్ ప్రకటించిన యాజమాన్యం. ఉత్తమ సమాజ సేవ పురస్కారం అందుకున్న జమాత్ ఇస్లామీ హింద్ కార్యకర్త మెహబూబ్ బాషా. విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ భవన్ విభజనపై ముందడుగు పడింది. భవన్ విభజనపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2 నెలల్లో అధ్యయనం చేసి భవన్ విభజనపై నివేదిక ఇవ్వాలని కోరింది. ఢిల్లీలో 19 ఎకరాల్లో ఉమ్మడి భవన ఆస్తులు, ఏపీకి 58, తెలంగాణకు 42 నిష్పత్తి చొప్పున పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ 2 తెలుగు రాష్ట్రాల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికారులు వర్చువల్ మీటింగ్లో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు సమీర్ శర్మ, సోమేష్ కుమార్తో విభజన అంశాలపై చర్చించారు. ఏపీ పునర్విభజన 9, 10 షెడ్యూళ్ల పరిధిలోని వివిధ సంస్థల విభజనతో పాటు ఆర్థిక వనరుల పంపకాలపై చర్చించారు. అలాగే షీలా బేడీ కమిటీ సిఫార్సు చేసిన అంశాలపైన సమీక్షించారు. ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన ₹6,000 కోట్ల బకాయిలను చెల్లించేలా చూడాలని ఏపీ అధికారులు కోరారు. మరోవైపు కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు దుగ్గరాజుపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణంలో కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని ఏపీ కోరింది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్తో పాటు ఢిల్లీలో నిర్వహించిన ధర్మ సంసద్ సమావేశాల్లో ప్రసంగాలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. కేంద్రంతో పాటు ఢిల్లీ పోలీసులు, ఉత్తరాఖండ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ధర్మ సంసద్ సమావేశాల్లో ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ కుర్బాన్ అలీ అనే జర్నలిస్టు, పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అంజనా ప్రకాష్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రసంగాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్తో విచారణ జరిపించాలని కోర్టును అభ్యర్థించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ అంశంపై నోటీసులు జారీ చేస్తున్నామని, 10 రోజుల తర్వాత మళ్లీ వాదనలు వింటామని పేర్కొంది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ జనవరి 23న అలీగఢ్లో మరో ధర్మ సంసద్కు ఏర్పాట్లు జరుగుతున్నాయని, దీనిపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 10 రోజుల తర్వాత కాకుండా జనవరి 17న పిటిషన్లపై వాదనలు వినాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ మీ అభ్యంతరాలను సంబంధిత స్థానిక అధికారులకు తెలియజేయవచ్చని పేర్కొంది. 2019లో తుషార్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా విద్వేష ప్రసంగాలకు సంబంధించి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిందని, కానీ అవి అమలు కావడం లేదని తెలిపారు. ప్రస్తుతానికి పిటిషన్ల విషయంలో నోటీసులు జారీ చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఏపీలో 5.05% నిరుద్యోగిత రేటు నమోదైందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ వెల్లడించింది.
గణాంకాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 2021లో చివరి 4 నెలల కాలంలో 5.05% నిరుద్యోగ రేటు నమోదు కాగా, అదే ఏడాదిలో తొలి 4 నెలలు మాత్రం 4.71%గా ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాత మే నుంచి ఆగస్టు వరకు నిరుద్యోగిత రేటు 7.72%గా నమోదైంది. 2021 డిసెంబర్ చివరి నాటికి మాత్రం 2.2% మాత్రమే నమోదైనట్లు నివేదిక వివరించింది. గ్రాడ్యుయేషన్ ఆ పై విద్యను అభ్యసించిన వారిలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించిన వారిలో నిరుద్యోగిత రేటు 33.98%, 10వ తరగతి ఇంటర్ చదివిన వారిలో నిరుద్యోగిత రేటు 2.84%గా ఉంది. వయసుల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా 20 నుంచి 24 మధ్య వయస్కుల నిరుద్యోగిత రేటు 46.82% ఉండగా, 15 నుంచి 19 వయసు వారిలో 24.71%గా ఉంది. 25 నుంచి 29 వయసు వారిలో 15.73% ఉంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 5.4% ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 4.9%గా ఉంది. పురుషుల్లో 4.9% మంది నిరుద్యోగులు ఉండగా, మహిళల్లో 5.6%గా నమోదైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కొత్త చైర్మన్గా సీనియర్ శాస్త్రవేత్త, రాకెట్ ఇంజనీరింగ్ నిపుణుడు ఎస్ సోమనాథ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా వ్యవహరిస్తున్న కె శివన్ పదవీ కాలం ఈ నెల 14తో ముగియనుంది. ఆయన తర్వాత ఇస్రోకి 10వ చైర్మన్గా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కార్యదర్శిగా సోమనాథ్ను నియమిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఆయన 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. సోమనాథ్ 2018 జనవరి 22 నుంచి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు ఆయన 2.5 ఏళ్ల పాటు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ ముఖ్యమైన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి కృషి చేస్తాను అని సోమనాథ్ చెప్పారు. కేరళలోని టీకేఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కొల్లాంలో మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసిన సోమనాథ్ ఆ తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ గోల్డ్ మెడల్ సాధించారు. రాకెట్ ఇంజనీరింగ్, లాంచింగ్ వెహికల్స్ డిజైనింగ్ నిపుణుడిగా పేరొందారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాను హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసింది. ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022 జాబితా ప్రకారం ఇండియా 83వ ర్యాంకును సొంతం చేసుకుంది. గతేడాదితో పోలిస్తే 7 స్థానాలను ఎగబాకింది. గతేడాది 90వ స్థానంలో నిలిచిన భారత్ ఈసారి మరింత మెరుగుపడింది. దీని సహాయంతో భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు ముందస్తు వీసా లేకుండా 60 దేశాలను సందర్శించవచ్చు. కాగా టూరిస్టుగా వీసా లేకుండా కేవలం పాస్పోర్టుతో అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా ఈ జాబితాను హెన్లీ ఇండెక్స్ రూపొందిస్తుంది. కాగా జపాన్, సింగపూర్ అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు కలిగిన దేశాలుగా టాప్ ర్యాంకింగ్లో నిలిచాయి. జపాన్, సింగపూర్లకు రికార్డు స్థాయి ప్రయాణ స్వేచ్ఛ ఉంది. తాత్కాలిక కోవిడ్ సంబంధిత పరిమితులను పరిగణలోకి తీసుకోకుండా 2 ఆసియా దేశాల పాస్పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీసా లేకుండా 192 గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఇండెక్స్లో దిగువన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ 166వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు హెన్లీ అండ్ పార్ట్నర్ గ్లోబల్ సంస్థ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ పేరుతో జాబితాను విడుదల చేసింది. దీని ఆధారంగా ఆయా దేశాల పాస్పోర్ట్ హోల్డర్లు ఎన్ని దేశాలను సందర్శించవచ్చో కూడా వెల్లడిస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC విక్రయానికి గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. తన వాటాల అమ్మకానికి శరవేగంగా అడుగులు వేస్తుంది కేంద్ర సర్కార్. దేశంలో కనివిని ఎరుగని రీతిలో LICని పబ్లిక్ ఇష్యూకు తీసుకురావాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకు సకల విధాలా సన్నాహాలు చేస్తుంది. ఈ IPOను సూపర్ సక్సెస్ చేసేందుకు రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా మెసేజ్లు పంపిస్తూ, యాడ్స్ ఇస్తూ ప్రోత్సాహకాలను మొదలుపెట్టింది. LICలో వాటాల విక్రయం ద్వారా 40,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు నిధులను సమీకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. LICలో నేరుగా 20% FDIలు పెట్టేలా లైన్ క్లియర్ చేసింది ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్. దేశంలోనే LIC అతిపెద్ద సంస్థ. దీని మొత్తం ఆస్తులు, మార్కెట్ విలువ 38 లక్షల కోట్ల రూపాయలు. జనం మెచ్చిన సంస్థగా నిలిచిన LIC ప్రస్తుతం పబ్లిక్ ఇష్యూకు వస్తుండటంపై మార్కెట్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఐటీ సేవల దిగ్గజం TCS మరో షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. ఈసారి 18,000 కోట్ల రూపాయల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని త్రైమాసిక ఆర్థిక ఫలితాలు విడుదల సందర్భంగా కంపెనీ CEO రాజేష్ గోపినాథన్ వెల్లడించారు.
ఇందులో భాగంగా పెయిడప్ క్యాపిటల్లో 1.08% వాటాకు సమానమైన 4 కోట్ల షేర్లను ఒక్కొక్కటి 4,500 రూపాయల చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. బీఎస్ఈలో బుధవారం టీసీఎస్ షేరు ధర 3,857.25తో పోలిస్తే బైబ్యాక్ ధర 642.75 అంటే 16.67% అధికంగా ఉంది. టీసీఎస్ షేర్ల బైబ్యాక్ ప్రకటించడం ఇది 4వసారి. టీసీఎస్ 2020, 2018, 2017లోనూ 16,000 కోట్ల రూపాయల చొప్పున షేర్లను మార్కెట్ నుంచి తిరిగి కొనుగోలు చేసింది. బైబ్యాక్తో పాటు కంపెనీ డివిడెండ్ కూడా ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరుకు 7 రూపాయల మధ్యంతర డివిడెండ్ పంచనున్నట్లు తెలిపింది. ఈ నెల 20 నాటికి కంపెనీ షేర్లు కలిగి ఉన్న వారికి ఇది వర్తించనుందని, వచ్చే నెల 7న డివిడెండ్ చెల్లించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. జాతీయ యువజన దినోత్సవం. శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి దినోత్సవం సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా జమాతే ఇస్లామీ హింద్ వారు చేపట్టనున్న వివిధ సేవా కార్యక్రమాలను పురస్కరించుకొని అనంతపురం జిల్లా పరిషత్ హాల్ నందు యూత్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు హిందీ సేవా సదన్ మహావిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జమాతే ఇస్లామీ హింద్ సంఘ సేవా విభాగం చేస్తున్న సేవలకు గాను ప్రముఖుల చేతుల మీదుగా ఉత్తమ సమాజ సేవా పురస్కారాన్ని జమాత్ ఇస్లామీ హింద్ సంఘ సేవా సెక్రటరీ మరియు ఎన్జిఓ మెంబర్ మెహబూబ్ బాషా సైఫుల్ ఇస్లాం గారికి అందజేశారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఉత్తమ సమాజ సేవా పురస్కారం జమాత్ ఇస్లామీ హింద్కు ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది అనంతపురంలో. మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి కారణం, భూమిపై ఉన్నవారిని మీరు కరుణించండి, ఆకాశంపై ఉన్నవాడు మిమ్మల్ని కరుణిస్తాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో కొన్ని సంవత్సరాల కాలంగా జమాత్ ఇస్లామీ హింద్ పలు సేవా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం పట్టణంలో కూడా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అనాథలకు, వృద్ధులకు, నిరుపేదలకు, అవసరార్థులకు, వితంతులకు నెలవారీ పింఛన్ 500 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. ప్రతి నెల వితంతువులకి రేషన్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఇంటి దగ్గరికి వితంతువులకి, అనాథలకి ఫుడ్ డెలివరీ చేయడం జరుగుతుంది. పేద విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అనారోగ్యం కలవారికి మెడిసిన్ చెకప్ చేయడానికి అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సమాజంలో యువకులు తమ వంతు సహాయం చేయాలని, సేవా కార్యక్రమాల్లో ఐడియల్గా ఉండాలని మేము కోరుతున్నాము. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.